गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे ముప్పై సంవత్సరాలు నిర్విరామంగా ఎటువంటి ఆటంకం లేకుండా తోటి స్వామిలందరినీ కూడా వనయాత్ర చేయించి స్వామిలందరికీ కూడా అండదండగా ఇచ్చి తన వంతు కృషితో 30 సంవత్సరాల పాటు నాన్నగారు ఎంత కష్టపడి స్వామిలందరికీ సేవ చేసుకొని తన పుత్రుడైనటువంటి అల్లుడైనటువంటి ఇద్దరు కూడా ఈ పాదాలు పడుతూ సత్కరించడానికి ఒక పూర్వజన్మ సుకృతంగా స్వామి నాకు 2001 నుండి కూడా స్వామివారి పరిచయం. ఇక్కడ ఫౌండేషన్ రోజు నుండి కూడా ఈ అగరంపూడిలో ఎన్టీఆర్ పేట అంటూ ఒకటి ఉంది. వారికి స్వామిలందరికీ కూడా ప్రతి విషయాన్ని తెలియచేద్దాం అంటూ తోటి కమిటీ వారందరితో సహా మాకు ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మాకు 2 సంవత్సరాల పాటు భజన కార్యక్రమాన్ని ఈ సన్నిధిలో స్వామి సన్నిధిలో చేయడానికి కారకులు స్వామి గారు. ఇలాంటి స్వామి వారు నిజంగా మా అదృష్టం. మమ్మల్ని కూడా నేను ప్రతిరోజు మాకు వేసినప్పుడు నాకు తెలియకుండా నా ఫ్లెక్సీని ఇక్కడ పెట్టి వారే ఒక కొబ్బరి మొక్కను కూడా నాతో నాటించి సభలను తీసుకొచ్చి నన్ను యాత్ర చేయించినటువంటి మహనీయులు స్వామి స్వామి. ఇప్పుడు స్వామివారికి ఈలోగా గురుస్వామి గారిని ఉద్దేశించి గురుస్వామి గారితో దీర్ఘకాలిక దీక్ష చేస్తూ వస్తున్న మన నాయుడు బాబు గురుస్వామి గారు ఒక 2 మాటలు గురువు గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా, అలాగే తన అనుభవాలను పంచుకో. స్వామితో కలిసి మైలమాంబపేటలో స్వామి 18వ పని చేసినప్పుడు నేను రావడం జరిగింది. అంతవరకు నాకు తెలియదు. కానీ 18వ పనితో కలిసి అప్పటికే అయ్యప్ప స్వామి గుడి తయారవడం, అయ్యప్ప స్వామి గుడిలో స్వామి సేవ చేసుకోవడం అన్ని జరిగాయి. అక్కడి నుండి ప్రయాణం ఆ స్వామితో మేము నడవడం జరిగింది. ఆయన ప్రతి సంవత్సరం కూడా 50-60 మంది శిష్యులు తయారు చేసి వనయాత్రలో తీసుకెళ్తూ స్వామి దర్శనాలు చేయించి అక్కడ ఉండి 3 రోజులు ఉండి చక్కగా స్వామి అభిషేకాలన్నీ కూడా చేయించి అష్టాభిషేకాలు కూడా చేయించి అక్కడ కన్నా కూతురైన అల్లుడి గారు కూతురు చక్కగా స్వామిని ఇంతని ఘన సన్మానం చేయడం అనేది మనందరం అది చూడటం మనందరం అదృష్టం. అలాగే వారు మామగారికి చేసుకున్న ఈ సన్మానం వారికే కాకుండా మన అందరి తరఫు నుంచి కూడా జరిగినట్టుగా భావించి చక్కగా ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. స్వామి ఇప్పుడు వారి వియంకుల ద్వారాగా స్వామివారికి సన్మానం జరుగుతుంది. పుష్ప దండ నెక్స్ట్ శాల్వా అలంకరిస్తున్నారు. అలాగే మన శివనాకర స్వామి, ఆయన కూడా గురుస్వామి గారితో ఆయన ఉన్న అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. శివస్వామి ద్వారా నాకు వాస్తవంతోనే నాకు 23-24 సంవత్సరాల పరిచయాలు ఉన్నాయి. నాకు అంత ముందైతే
ఈ పూజ విధానం కానీ వ్యవహారాలు కానీ నాకు తెలిసే కాదు. మొట్టమొదటిసారి వాసు గారి సెక్రటరీ డిఏవి స్కూల్ ఇంటి పైన మొట్టమొదటిసారి మేము మానవదానం చేయడం జరిగింది. అందులో ఈయన కూడా మన మోహన్ స్వామి సుబ్బారావు గారు. అయితే మొదటిసారి నాకు ఈ అలవాటు లేవు కాబట్టి నేను చాలా బాధపడ్డాను. మధ్యలో కూడా మాల తీసి వెళ్ళాలని కూడా జరిగింది. వీరి యొక్క డిసిప్లిన్ వ్యవహారం చూసిన తర్వాత నేను ఇది కంటిన్యూస్గా 23-24 సంవత్సరాలు చేయటానికి గల కారణం మా గురుస్వామి వాస్తవం గారికి ఆశీర్వాదం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గురుస్వామి వాస్తవామి మమ్మల్ని కంపల్సరీ నడు కానీ గ్యాదర్ చేసుకొని ఈ కార్యక్రమానికి మేము ప్రతిసారి మేము వెళ్తున్నాం. అలాగే కాదు ఇంకా కంటిన్యూషన్ కూడా భగవంతుడు నాకు 71 సంవత్సరం ఇప్పుడు కూడా నేను వనయాత్ర చేస్తున్నాను అంటే దానికి కారణం మా గురుస్వామి వాస్తవం వల్ల నేను ఇప్పటికీ వనయాత్ర చేస్తున్నాను. ఇంకా భగవంతుడు ఆరోగ్యంగా ఉంటే ఇంకా కంటిన్యూషన్ ఆయనతో ఆయన ఎంతవరకు వెళ్తారో అంతవరకు నేను కూడా వనయాత్రకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ నెక్స్ట్ వీళ్ళందరికంటే శ్రీ రాయుడి అహల్యాదేవి గారి చేత పురస్కారాలు. మా వాసుపూర్ స్వామి గారి గురించి చెప్పడానికి నేను అంత పెద్దవాడిని కాదు, కానీ ఆయన మంచి మనస్తత్వానికి నేను ఆయనకి దాసోహును. వీళ్ళందరూ వాసుపూర్ స్వామి గారి టీము ఎక్కడి నుంచో ఆయన పూజ చేస్తుంటే దూరం నుంచి చూసేవాడిని మాల వేసినప్పుడు. మనం కూడా అలాగే చేయాలి. వీళ్ళ గురుస్వామి అంటే ఆయనకు ఉన్నటువంటి గౌరవం నార్మల్లో ఉన్నప్పుడు మనకి అంత ఇది ఉండదు. సాధారణంగా మనం వంట అయ్యప్ప స్వామి మాలేసిన తర్వాత సివిల్లో కూడా మనల్ని అదే భావంతో చూసేటువంటి అద్భుతమైన దీక్ష ఈ అయ్యప్ప దీక్ష. కాబట్టి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ మన వాసుగురు స్వామి సన్మాన సందర్భంగా ఒక గురువుగా మాల మెడలకు వేసుకునేటప్పటికి నీకు నువ్వే గురువుగా చీకే చెప్తుంటది గురువు. నీలో ఉన్నటువంటి గురువు నీకు చెప్తూ ఉంటుంది నువ్వు చేసేది తప్పు అని. అప్పుడు మనం ఎవరు చెప్పినా వినం, మనమే చెప్పుకుని వినేటువంటి అద్భుతమైన దీక్ష ఈ అయ్యప్ప దీక్ష. కాబట్టి అయ్యప్ప దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సివిల్లో కూడా ఇదే మనల్ని పొందాలని ఈ అయ్యప్ప స్వామికి మరింత పుణ్యాన్ని అందించేటువంటి దీక్ష. ఈ అయ్యప్పం కూడా టీంని కోఆర్డినేట్ తీసుకెళ్ళడం అంటే చాలా గట్టితో స్వామిని చెప్పాలి. ఈ స్వాములందరినీ యాత్రలో చేసి అందరినీ కూడా ప్రతి సంవత్సరం శబరిమల యాత్ర చేయించి తీసుకొస్తున్నటువంటి మా వాసుగురు స్వామి గారికి భగవంతుడు ఆయుష్నిచ్చి మరింతగా ఇంకా ఏంటి ఎన్నో దీక్షలు ఆయన చేసిన ప్రతి ఒక్క సంవత్సరం వాసుగురు స్వామి గారికి మనసు కదిలిన ఈరోజు వాళ్ళ కూతురు అల్లుడు వాళ్ళ యొక్క జన్మ సార్థకమైంది. ఎందుకంటే తండ్రిగా ఒక గురువుగా ఈరోజు ఇక్కడ ఇంతమంది మధ్య ఒక పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమం చేయడం వీరందరినీ పలులాగా చూసిన వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. అక్కడ ఉన్నటువంటి పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి రెండు పాత్రలను మా వాస్తవం ఈరోజు ఆ చిన్నతను ఆలోచించారు. నిజంగా ఇది పనుల పండుగ, పనుల వైభోగం. స్వాములందరూ కూడా ఎవరైతే ఆయన పుష్పాభిషేకం చేసి ఆయన ఆశీర్వాదం పొందుతున్నారు. ఈరోజు గురుస్వామి గారు 1995 మొదటిసారిగా ఆరాధన చేయడానికి ప్రారంభం అందించిన శ్రీ శంకర శివరామకృష్ణ గారు, స్వామి శివరామకృష్ణ గారు గురువు గారిని ఉద్దేశించి ఒక్క 2 మాటలు మాకు ఇంత మంచి గురుస్వామి గారిని అందించిన ఈ
సంవత్సరం స్వామి నేను 3వ తారీఖు ఆయన ఫస్ట్ టైం వచ్చారు. ఆయన కంటిన్యూ చేయడం చాలా ఇక్కడ ఉత్సవంగా ఈ విధంగా సన్మానం చేసుకుంటారు. ఆయన పూర్వజన్మ స్ఫూర్తి అనుకోవాలి. సంవత్సరం పరిచయం కదండి. ఇది ఎవరికో కానీ ఇంత సత్కారం జరగాలంటే ఎంతో ఉండాలి. అలాంటి మంచి వస్తే మన వాసు స్వామి గారికి ఉంది. ఇందాక గణేష్ స్వామి చెప్పినట్టు కాబట్టి ఈ రోజు భగవంతుడు మండల కాలం చివరి రోజు అనేటువంటి ఈ రోజు ఈ పుష్పాభిషేకం చేయించుకున్న తర్వాత స్వామి అభిషేకం జరగడం మామూలుగా ఒక చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. స్వామి కన్యస్వామి ఈ అయ్యప్ప ఉత్తరాడు అయ్యప్ప దేవాలయాన్ని ఇరువుంటే ఇక్కడ మొట్టమొదటి దగ్గర కన్యస్వామి శ్రీ గోపీచంద్ గారు. ఆ గోపీచంద్ స్వామి తాలూకా వాళ్ళ అమ్మాయి గారు ఈ రోజు ఇక్కడ పుష్పాభిషేకం చేసుకున్నారు. ఆ అదృష్టం దక్కడం ఆ స్వామికి స్వామి శరణయ్యప్ప భూస్వామి గారితో పంచుకొని స్వామి శరణయ్యప్ప గురుదేవాయ మన బ్రహ్మణే దినహే తన్నో వాసు గురుస్వామి ప్రచోదయ సంవత్సరం గురుస్వామితో మాలేసినప్పటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎన్ని వచ్చే వరకు ఏ ఆటంకం లేకుండా ప్రాబ్లం లేకుండా చక్కగా ప్రయాణం అందరికీ నమస్కారం అండి. లేకపోతే మేమంతా ఒక అటు ఇటు అయిపోయేవాళ్ళం. చాలా సంతోషం అండి మీరు వాళ్ళ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మార్గదర్శనాన్ని నిర్దేశించి ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి తన వంతు అయ్యప్ప సేవ కానిస్తూ ఉన్నారు. ఒక 5 సంవత్సరాల కాలం అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎంతో విలువైనది. 5 సంవత్సరాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయ్యప్ప నామస్మరణతోనే అలా రాస్తూ చదువుతూ పూజ చేస్తూ పూజ చేయడంలో అయినా పూజ చేయించడంలో అయినా ఒక గంట స్వామిగా గంటస్వామిగా పెరుస్వామిగా పరిణితి చెందడానికి ఒక గురువుగా ఆయన చేసిన కృషి ఎంతమందికో ఆదర్శనీయం. అలాంటి గురుస్వామి గారిని ఈ రోజు మనందరం ఇలా పూలతోటి సత్కరించుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి తల్లి తండ్రి తర్వాత మన గురుస్వామి గారు అలాంటి జ్ఞానాన్ని ఎంతో మందికి పంచి అయ్యప్ప కృపా కటాక్షాలను పోతుమతి శ్రీనివాసరావు గారు స్వామి గారు అంటే అదొక బ్రాండ్ గా తయారు చేసి ఆ పేరుని సార్థకం చేసుకున్నటువంటి గురుస్వామి మన గురుస్వామి గారు. ఈ రోజు అటువంటి గురుస్వామి గారిని మనం పూలతో సత్కరించుకుంటున్నాము. గురుస్వామి గారిని ఉద్దేశించి 4 మాటలు ఎవరన్నా మధుసూదన్ స్వామి మా గురుస్వాముడు మా వాసు గురుస్వామి గాని మా మధు గురుస్వామి గాని ఇప్పుడు గురుస్వామికి మేము సన్మానం చేసుకుంటాము. ఆ గురుస్వామి గారిని ఉద్దేశించి వాసుదేవ గురుస్వామి 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణయ్యప్ప ఇప్పటి మహా కార్యక్రమానికి వేసేసిన గురుస్వాములందరికీ మిగతా స్వాములందరికీ కొనసాగుతూ ఉంది. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారు ఎంత నిస్వార్థ సేవలతో స్వామివారిని నడిపిస్తారో అందులో 10% వచ్చినా మాకు మా జన్మ ధన్యమైనట్టు మేము భావిస్తాము. స్వామివారు ఏ కార్యక్రమం చేపట్టినా స్వామివారి సేవకులుగా మేము ఎప్పుడూ ముందుంటాము. స్వామివారి ఆజ్ఞనే మేము తెరసాజ్ఞ ఇచ్చినందుకు మ్యాక్సిమం ప్రయత్నిస్తాము. అలాంటి సేవ మాకు అయ్యప్ప నిరంతరం మాకు కల్పించాలని మా గురుస్వామి గారి ఆజ్ఞ మేము ఎక్కువ మా గురుస్వామి గారు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచి ఇక ముందు కూడా అలానే చాలా మంది శిష్య బృందాన్ని ఆయన పెంచుకుంటూ వెళ్ళి ఆ అయ్యప్ప మందిని మరింత ఉత్సాహంగా తయారు చేయించాలని ఆ భగవంతుడికి మనసారా కోరుకున్నాం. ఆయనకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని ప్రసాదించి స్వామివారి సేవలో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని మాకు మా కుటుంబ సభ్యులు అండదండలు అందరూ కూడా స్వామివారికి బలాన్ని చేకూర్చి స్వామివారిని మరింత ఉత్సాహంగా అయ్యప్ప సేవలో నిమగ్నంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారికి
భుజం గారు ఇప్పటికి 30 సంవత్సరాలుగా మానేసుకున్న ప్రతిసారి ఆయన వాణయాత్ర అనేది ఎంత కఠినమైనదో అందరికీ తెలిసిందే. ఇప్పటికి ఇక్కడ ఉన్న స్వామి మ్యాక్సిమం ఒకసారైనా సరే ఆ వనయాత్రని చేసి ఉంటారు, చూసుంటారు, వింటారు. కానీ 30 సంవత్సరాలుగా వేస్తే మనకి సమయం కొద్దిగా తక్కువగా ఉంది. మామూలుగా అర్థం చేసుకోవాలి కొద్దిగా. వాసుదేవ స్వామి గారి ప్రేమ అనేది మనం ఎప్పుడు మీరు దగ్గర మూగితే ఇంకేనంత తనకున్న అభిమానాన్ని ఆ పూలతో చాటుకున్నాడు ఆ స్వామి. ఆ స్వామికి ఎల్లప్పుడూ వాసుదేవ స్వామి గారి కృపా కటాక్షాలు అలాగే అయ్యప్ప యొక్క దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇదో వాసుదేవ స్వామి గారి మన పేట వాసుదేవ స్వామి మన వంశోధన స్వామి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆయన మేము స్వామిగా సేవ చేసుకుంటూ ఈ జీవితం సాగాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప కోరుకుంటున్నాం. రిటైర్ అయ్యాను. అయితే ఈ వాల్స్ ఒకే రోజు వీళ్ళిద్దరు మా తమ్ముడు స్వామి తమ్ముడు కానీ వాల్ స్వామి ఇద్దరు ఒకే బ్యాచ్ అవడం ఒకే రోజు వాళ్ళు పుష్పాభిషేకం చేసిన రోజే ఈ స్వామికి 30వ సారి దీక్ష తీసుకోవడం. అంటే దాన్ని ఇంగ్లీష్ లో పెరల్ జూబ్లీ అంటారు. సిల్వర్ జూబ్లీ 25 అయితే పెరల్ జూబ్లీ. పెరల్ అంటే ముత్యోత్సవ దీక్ష, పెరల్ జూబ్లీ దీక్ష అనమాట.